మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ బయ్యారం మండల కమిటీ అంటూ గిరిజన సామాజిక వర్గానికి చెందిన రవి రాథోడ్ పై చేసిన ఆరోపణలను మండల లంబాడి జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పేరయ్య మాట్లాడుతూ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో దళిత నాయకులకు ఎంఆర్పీఎస్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఏజెన్సీల్లో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బ్రతుకుతున్న గిరిజన దళితుల మధ్య గొడవలు సృష్టించడం పద్ధతి కాదని చెప్పారు. అలాగే మండల యంత్రాంగం అంటే అందులో అన్ని కులాలకు చెందిన అధికారులు ఉద్యోగస్తులు పనిచేస్తారన్న ఆయన వారి తప్పిదాలేమైనా ఉంటే ప్రశ్నించడంలో తప్పులేదన్నారు. కానీ దానికి కుల రంగు పూయడం రాజకీయ రంగు పూయడం మాత్రం సరికాదని తెలిపారు. తరువాత సేవాలాల్ సేన జిల్లా నాయకులు బుఖ్య రవినాయక్ మాట్లాడుతూ విమర్శలు హుందాగా ఉండాలన్నారు. తమతోనే తమ జాతి బిడ్డను రోడ్డు మీద తన్నిస్తామని మాట్లాడిన మాటలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని లంబాడి జేఏసీ తరఫున డిమాండ్ చేశారు. బయ్యారం మండల కేంద్రంలోని కోదండరాం ఫంక్షన్ హాల్లో నిన్న దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది మిత్రులు మేము ఎంఆర్పీఎస్ అని మేము అంబేద్కర్ సంఘం అని చెప్పేసి లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సోదరుడు రాథోడ్ భాయ్ అనే సోదరుడు బయ్యారం మండలంలో ఉన్నటువంటి అధికారులను కావచ్చు రాజకీయ ప్రముఖులను కావచ్చు ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నాడని అందరినీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కుల సంఘాన్ని అడ్డుపెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి అట్టి ప్రెస్ మీట్ను మేము లంబాడ బిడ్డలుగా వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు ఉన్నాము, ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నాము, అందరం ఉన్నా కూడా ఒక గిరిజన బిడ్డను టార్గెట్ చేయడం పద్ధతి కాదు. ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ కోయా లంబాడ సామాజిక వర్గాలతో పాటు బడుగు బలహీన మైనారిటీ వర్గాలు దళిత వర్గ సోదరులందరం కూడా అన్నదమ్ముల లెక్క కలుసున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది దళిత సోదరులు మరి కుల సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఒక లంబాడ బిడ్డను టార్గెట్ చేస్తూ నిన్ను బట్టలు కూడా తీసి కొడతాము అని చెప్పేసి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ యొక్క సారాంశము. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి పీరన్న బాబాయ్ గారికి నిన్న సాయంత్రం మేము ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇలా పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ బయ్యారం మండలంలో ఉండబడిన ఏ కులానికి సంబంధించిన ఉద్యోగి అయినా వారికి గాంక మానసిక ఒత్తిడి ఉన్నా ఇతర పొలిటికల్ నుండి ఒత్తిడి నిజమైన శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ గంక సమాచారం ఉంటే తప్పకుండా అధికారి వెంట ఉండి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎంఆర్పీఎస్ గౌరవ మందకృష్ణమాది నాయకత్వంలో పనిచేస్తుందని అధికారులందరికీ కూడా హామీ ఇస్తూ నిన్న సోదరుడు రవి రాథోడ్ సామాజిక న్యాయ కార్యకర్త ఎక్కడ సమస్య ఉన్నా స్పందించే గుణం తనలో ఉంది కనుక ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి వాస్తవాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పేసి సమాజానికి తెలియజేసే ఒక కార్యకర్త సేవకుడు. తనపై ఎంఆర్పీ అంటే రాష్ట్రంలో దేశంలో కోటాను కోట్ల మంది ఆయా కులాలు ప్రపంచంలో ఎక్కడ లేని కులాలు ఒక భారతదేశంలో ఉన్నాయి కనుక ఈ భారతదేశంలో ఉండబడిన అన్ని కులాలు అన్ని మతాలు ఒక సమూహంతో ఉంటాయి. ఈ సమూహంలో ఉండబడిన హక్కులు ఆత్మగౌరవం అంతిమంగా రాజ్యాధికారం దిశగా కొట్లాడుతున్న సందర్భాలలో ఎవరి కులానికి వాళ్ళు ఒక సంఘం పెట్టుకుని ముందుకెళ్తూ ఉంటారు. ఆ కుల సంఘంలో పనిచేసిన నాయకుడిని మాత్రమే నాయకుడు అంటారు. ఆ కులానికి ప్రాతినిధ్యం వహించే సామాజిక కార్యకర్త అంటారు. కానీ నిన్న బయ్యారంలో రవి రాథోడ్ మీద కొంతమంది మాదిగలే, మేము కాదు అంటలేము, కానీ ప్రస్తుతం ఈ మాదిగలు ఎవరు ఉపేందర్ కానీ గిన్నార కానీ నెమలి భిక్షపతి కానీ వీళ్ళు ఎంఆర్పీఎస్ కాదు, గౌరవ మందకృష్ణ నాయకత్వంలో వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. కనుక మాదిగ అయినంత మాత్రాన ఎవరిని పడితే వాళ్ళనే ఈ ఏజెన్సీ ప్రాంతం షెడ్యూళ్ళు తెగలు ఉంటారు, షెడ్యూల్ కులాలు ఉంటాయి, అనగారిన వర్గాలు ఉన్నాయి. అన్ని నా పేరు
ముఖ్య వినాయక్ సేవలాల్ సేన. అయితే ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో సేవలాల్ సేన, లంబాడి ఐక్యవేదిక మరియు పెద్దలు ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి వీరయ్య గారు, నిన్న జరిగిన నా మిత్రులు ఎంఆర్పిఎస్ సోదరులు మరి 30 అధికారులను టార్గెట్ చేసుకుంటా రాథోడ్ భాయ్ ఈ విధంగా బయ్యారం మండలంలో షెడ్యూల్ వాళ్ళను బాగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే సుమారు 30 శాఖల మీద బ్లాక్మెయిల్, తర్వాత వేరే వేరే విధంగా బాగా హరాస్మెంట్ చేస్తున్నారు అనేసి మన వాళ్ళు నిన్న మీడియా పరంగా చెప్పడం జరిగింది. అయితే మేమైతే వాస్తవానికైతే ఈ 30 శాఖలకు అధికారులు ఉన్న వాళ్ళు ఆ శాఖలో బ్లాక్మెయిల్ చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళు చట్టం ఉంది, చట్టం చేసే పని చట్టం చేస్తుంది. కానీ ఇక్కడ మాట్లాడుతూ రాథోడ్ భాయ్ వెనకాల జాతి లేదు, కులం లేదు, ఆయన ఎవరు ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఇక్కడ కులాన్ని లంబాడి అనే ఒక పదంతో తీసుకువచ్చి ఆయనకు అసలు లంబడోలు కూడా సహకరించరు, ఒకవేళ రోడ్డు మీద ఉంటే లంబడోలే కొడతారు అని ఆ ధోరణి, ఆ వాయిస్ రావడంతో మేము ఈరోజు బయ్యారం మండలంలో ఉన్న మా లంబాడి సోదరులందరూ ఈ యొక్క సమావేశానికి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, దయచేసి మనం లంబాడి కానీ మాల మాదిగలు కోయ సోదరులు మనం అందరం కలిసిమెలిసి ఉన్న మనం వెనుకబడిన వర్గాల వాళ్ళం ఎస్సీ ఎస్టీ బీసీలు మనం ఒక యూనిట్గా ఉండి మనం ఏం చేయాలనే ఆ విధంగా చేద్దాం. కానీ మన దాంట్లోనే మనం ఒకరి మీద ఒకరిని టార్గెట్ చేసుకుంటూ ప్రయాణం చేస్తే మంచి పద్ధతి కాదు. నిన్నటి మీరు పెట్టిన